కొన్ని క్వెషన్స్ ఉన్నాయన్నమాట. ఆ క్వెషన్స్ ఏంటివేంటో ఒకసారి చూడండి. ఇప్పటివరకి మీరు చదివిండ్రు గదా! ఎంత చదివామన్నది కాదు. మనకు చదివింది ఎంతవరకు గుర్తుందన్నదే ఇంపార్టెంట్ గనక ఎంతవరకు చదివామన్నదే ఇంపార్టెంట్ కనుక అదే ఉద్దేశంతోనే నేను కొన్ని క్వెషన్స్ అయితే తయారు చేయడం జరిగింది. దయచేసి అందరూ లైవ్‌లోకొస్తే బావుంటదని అనుకుంటున్నా. వెల్కమ్ టు లైవ్. ఈరోజు నేను ప్రతిరోజు మీకోసమే లైవ్ ఎగ్జామ్స్ అయితే పెట్టాలనుకుంటున్నా. కాంపిటీటివ్‌కి ప్రిపేర్ అవుతున్నా నేను గూడా. కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగానే ఉంటుంది. నేను పెట్టే వీడియోస్ ఇప్పటివరకు ఎంతవరకు చదివారన్నది కాదు. మీకు ఎంతవరకు గుర్తుందన్నదే ఇంపార్టెంట్. కనుక వారందరి కోసమే ఈ లైవ్ వీడియో చేయడం జరిగింది. ఇక్కడ కనిపించే క్వెషన్స్‌కి మీరు ఆన్సర్స్ కామెంట్ చేయొచ్చు. లైవ్‌లోకి ఎక్కువ మందొస్తే నేను క్వెషన్స్ అడగాలనుకుంటున్నా. దయచేసి అందరూ లైవ్‌లోకి రండి. ఈ ఎగ్జామ్ ప్రతి ఒక్కరు రాస్తేనే మీకు ఎంతవరకు నేను పెట్టినవి గుర్తుంటుంది అనేది తెలుస్తుంది. ఎంత చదివామనేది ముఖ్యం కాదు. మనం ఎంత గుర్తుపెట్టుకోగలుగుతున్నాం, ఎగ్జామ్‌లో ఎంతవరకి రాయగలుగుతున్నాం అనేదే ఇంపార్టెంట్. కనుక మీ అందరి కోసమే ఈ లైవ్ ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. వీక్లీ ఒక ఎగ్జామ్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తా. ఇంతకంటే కొంచెం క్రిటికల్‌గానే ఇస్తా. ఈరోజు ఫస్ట్ లైవ్ వీడియో కాబట్టి కొంచెం తక్కువ మోతాదులోనే ఇవ్వడం జరిగిందనమాట ఇది. గంగా నది ఎక్కడ పుట్టింది అనే దానికి కామెంట్ చేయొచ్చు మీరు. కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరందరూ. గంగా నది ఎక్కడ పుట్టింది ఫస్ట్ క్వెషన్‌కి. ఇక్కడ కనిపించే ప్రతి క్వెషన్‌కి క్వెషన్ నంబరు ప్లస్ పక్కన క్వెషన్ నంబర్ ఏసి కామెంట్ చేయండి. దానికి ఆన్సర్స్ మీకు తెలిసినవి. గూగుల్‌లో మాత్రం అస్సలు సెర్చ్ చేయొద్దండి దయచేసి. ఎందుకంటే మీరు ఇప్పటివరకు ఏం నేర్చుకున్నారనేది దీని ద్వారానే తెలుస్తుంది కాబట్టి గూగుల్‌లో ఎవరు సెర్చ్ చేయకుండగా ఇక్కడున్న క్వెషన్ నంబర్స్ కనిపిస్తున్నాయి గదా! ఇక్కడ. ఆ క్వెషన్ నంబరు ఏసి పక్కనే ఆన్సర్ గూడా టైప్ చేసి పంపియండి నాకి. మీకు ఎంతవరకు గుర్తుందనేది దీన్ని బట్టే తెలుస్తుంది. ఈరోజు ఈజీగా అడగడం జరిగింది క్వెషన్స్ అయితే. ఇంకా క్రిటికల్‌గానే ఇస్తా డైలీ. ఇది ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి కొంచెం ఈజీగానే ఉండాలని చెప్పేసి ఇచ్చిన. ఎవ్రీడే లైవ్ పెట్టమన్నా పెడతాం మీకోసం. ఎందుకంటే ఇప్పటివరకు నేను చాలా వీడియోస్ పంపించిన. 150 వీడియోస్ పంపించిన. ఆ 150లో మీకు ఎంతవరకు గుర్తుందనేది దీన్ని బట్టే తెలుస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువ గంటలు చదువుతాం. కానీ మనకు గుర్తుంటదో లేదో మనకే డౌట్ ఉంటది కొన్నిసార్లు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎంత గుర్తుంది, ఏంది అనేది తెలవాలంటే ఎగ్జామ్ రాయాల్సిందే గదా! కాబట్టి ప్రతి ఒక్కరు ఇట్లాంటి ఎగ్జామ్స్ రాస్తూనే ఉండాలి. మనకు ఎంతవరకు గుర్తుందనేది తెలుస్తుంది. ఎక్కువ మంది ఇప్పుడు రోజుకి 14, 15, 18, 20 గంటలు చదివే వాళ్ళు గూడా ఉంటారు. అన్ని గంటలు చదివినా చివరికి రాయాల్సింది ఎగ్జామే. ఆ ఎగ్జామ్‌లో ఎంతవరకి మనం పార్టిసిపేట్ చేయగలుగుతున్నాము, ఎంతవరకి మనకు వచ్చు అనేది ఆ ఎగ్జామ్ ద్వారానే తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ లైవ్‌లోకి వచ్చి కామెంట్ చేయండి. క్వెషన్ నంబరు పక్కనే ఆన్సర్ గూడా ఇచ్చేసేయండి. మీకు ఎంతవరకి వచ్చినాయనేది తెలుస్తుంది మాకు. నా వీడియో ఎంతమందికి రీచ్ అవుతుంది, ఎంతమంది ఆన్సర్ చేయగలుగుతున్నారు అనేది తెలుస్తుంది. ఇక్కడ చూసేటటువంటి లైవ్‌లో ఉన్న వాళ్ళందరూ